హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి వచ్చేసి మనకి ఇంటర్న్షిప్ యొక్క ప్రోగ్రామ్ కోసం లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఇంటర్న్షిప్ వచ్చేసి మనకి 2 నెలల నుండి 6 నెలల పాటు అయితే మనకి ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన యొక్క ఫుడ్ సేఫ్టీ ఆఫ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు 10,000 వరకు స్టైఫండ్ కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు లేకపోతే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. దాని ద్వారా మీరు అప్లికేషన్ ఇది కూడా చేసుకోండి. సో గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్జెక్ట్ ఇచ్చి ఇక్కడ మనం చూడవచ్చు, ఇంటర్న్షిప్ స్టార్టింగ్ ఇన్ మంత్ ఆఫ్ జనవరి 2025 నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంటర్న్షిప్ స్కీమ్ ఎవరైతే 2025 కింద మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చేసి ఈ యొక్క ట్రైనింగ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే ప్రజెంట్ పర్సూయింగ్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వేరే ఏ స్టేట్ నుండి అయినా సరే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. దాని ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేకపోతే బీఈ బీటెక్ ఎనీ రిలవెంటెడ్ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ అని, ఫుడ్ సైన్స్ అని, ఈ యొక్క ఫుడ్ రిలేటెడ్ ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో సప్లిమెంటరీ బ్రాంచెస్, ఆ బ్రాంచెస్లో మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ డిగ్రీ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ అని, పబ్లిక్ రిలేషన్ అని, బీఈ బీటెక్ వాళ్ళు ఓన్లీ 3rd ఇయర్ అండ్ 4th ఇయర్ స్టూడెంట్స్ అనమాట. వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అయితే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి ట్రైనింగ్కి ఇక్కడ చూడవచ్చు మీకు మనకి మినిమం డ్యూరేషన్ వచ్చేసి 2 months పాటు ట్రైనింగ్ ఉంటుంది అనమాట. అది అప్ టు 6 months వరకు ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చు అనమాట. సో మనకి 2 to 6 months పాటు అయితే మ్యాక్సిమం ట్రైనింగ్ డ్యూరేషన్ ఇవ్వడానికి అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. ప్లేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ అండ్ ఏరియా డొమైన్ అవైలబుల్ ఇంటర్న్షిప్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటుంది. రీజియన్ వచ్చేసి న్యూఢిల్లీ రీజియన్ కింద మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇతర లొకేషన్స్లో కొన్ని ఏవైతే టెస్టింగ్స్ ఇంటర్న్షిప్ సబ్జెక్ట్స్ ఉంటాయో దాని మీద మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. దాని ద్వారా మనకి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి ఫైనలైజ్ చేసి వాళ్ళు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి అయితే ఇన్విటేషన్ అయితే పంపించడం జరుగుతుంది. 17వ తారీఖు డిసెంబర్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. 25th డిసెంబర్ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ 2024 అయితే ఏమన్నాడు, లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరికి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ లిస్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి వాళ్ళు మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. తర్వాత ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మనకి 10,000 పాటు స్టైఫండ్ అనేది కూడా ఇస్తారనమాట. దాంతో రీకమెండేషన్స్ అవన్నీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అన్ని రకాల లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడ నుండి మీరు చూడవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.